హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ తయారు చేసుకుందామండి. ఎప్పుడు తినే ఆమ్లెట్ కాకుండా ఇలా మసాలా ఆమ్లెట్ చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే కర్రీ కూడా అవసరం ఉండదండి. ఈ ఆమ్లెట్తోనే అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టి వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇదే విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని మొత్తం ఈ ఎగ్లో ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ మొత్తం కూడా ఈ ఎగ్ మిశ్రమంలో ఈ సాల్ట్ ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని మసాలాలన్నీ కూడా ఉల్లిపాయకి పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లన్నీ వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోయటం వల్ల మనకు కొంచెం గ్రేవీ లాగుండి ఆమ్లెట్ అనేది రైస్లో కలుపుకోవడానికి చక్కగా ఉంటుందండి. నార్మల్గా ఆమ్లెట్ అంటే మనం పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా మాత్రమే ఆమ్లెట్ అనేది వేసుకుంటాము. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి, ఇంకా రైస్లో కూడా ఇంకా వేరే కర్రీ ఏం అవసరం లేదు, చక్కగా ఈ ఆమ్లెటే సరిపోతుందండి. చూడండి, బాగా మనకి ఉల్లిపాయలు అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం గెరటితో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఎగ్ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి పైన కొంచెం కొత్తిమీర వేసేసేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసి మూత పెట్టి సిమ్లోనే ఒక 4 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఈ ఆమ్లెట్ని సిమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే మనకి పైదాకా కూడా చక్కగా మగ్గుతుంది. లేదంటే కనుక అడుగున కలర్ మారుతుంది కానీ పైన అంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు అలా వదిలేసేయండి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, మనకి చక్కగా మసాలా ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు, ఈ ఆమ్లెట్తో అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ అయితే రెడీ. మీరే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఆనియన్స్ని ఇలా ముందుగానే చక్కగా మగ్గించుకొని ఇలా ఆమ్లెట్ వేసాం కాబట్టి చక్కగా అన్నంలోకి కూడా కలుస్తుందండి. ఇంకా వేరేగా కర్రీ కూడా ఏం అవసరం లేదండి, అన్నం మొత్తం చక్కగా ఈ ఆమ్లెట్తోనే తినేయచ్చు. పక్కన చక్కగా 2 ఆనియన్స్ ముక్కలు పెట్టుకోండి, కడుపు నిండా తినొచ్చండి. ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.